రిపోర్టింగ్ కోసం 1 नొక్కండి. प्रेस 1 फॉर पुलिस असिस्टेंट. पुलिस सहायता के लिए 1 दबाइए. ट्रैवल నమస్తే డయల్ 100 పోలీస్ ఎమర్జెన్సీ. నమస్తే మేడం, నేను ఒక కంప్లైంట్ రేజ్ చేశాను మేడం అమీర్పేటలో. ఓకే, అది అవ్వలేదు మేడం. వేరే కంప్లైంట్ కూడా పెడితే అది కూడా అంటే రిజిస్ట్రేషన్ చేయలేదు. ఈ విషయమే కమిషనర్ గారిని కలుద్దామని చూస్తే ఎక్కడ కమిషనర్ ఆఫీసర్ తెలియటం లేదు నాకు. పీపుల్ని అడితే కన్ఫ్యూజ్ చేసి అటు ఇటు తిప్పేస్తున్నారు హైదరాబాద్ మొత్తం. అయితే కమిషనర్ అంటే ఎక్కడుంది అనే విషయంలో ఫోన్ చేశాను మేడం. అంటే సార్ మీకు ఇప్పుడు పోలీస్ ఎమర్జెన్సీ ఉందా మేడం? అవును మేడం. అంటే ఇప్పుడు అంటే సార్ మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు లోకల్ పిఎస్ వాళ్ళు ఏ రెస్పాండ్ అవ్వలేదా? ఓన్లీ రిజిస్టర్ అంటే ఒక కంప్లైంట్కి రిజిస్టర్ నెంబర్ ఇచ్చారు మేడం, ఇంకో కంప్లైంట్కి రిజిస్టర్ నెంబర్ ఇవ్వలేదు నాకు. ఓకే, ఇంకో కంప్లైంట్ రిజిస్టర్ నెంబర్ ఇవ్వకపోవడం అండ్ ఇప్పుడు హార్మ్స్ కూడా ఆగట్లేదు మేడం. హార్మ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చాను ఒక పర్సన్ మీద. చూస్తున్నారు కదా హార్మ్స్ చాలా కంటిన్యూస్గా వస్తున్నాయి నాకు. అది కూడా మీరు లైవ్లో ఉంటుండే కదా. ఏంటంటే ఇప్పుడు మరి మీరే చెప్తారే నాకు కమిషనరేట్ ఎక్కడ ఉందని చెప్తే కొంచెం నాకు ఈజీ అవుతుంది నేను కలవడానికి వాళ్ళని. లొకేషన్ ఇచ్చాను మేడం, కమిషనరేట్ లొకేషన్ అండి. నేను నిన్న ఒక లొకేషన్కి వెళ్తే అక్కడ కాదు అన్నారు అనమాట. ఒక్క నిమిషం సార్ లైన్లో ఉండండి. హలో సరే సార్ చెప్పండి, ఏంటంటే ప్రాబ్లమ్? మేడం అది కమిషనరేట్ గారు లొకేషన్ తిరగట్లేదు. నిన్న నిజాం కాలేజ్ ఏదో అంటే అక్కడికి వెళ్తే వాళ్ళేమో గట్టరేస్తారు నన్ను. ఇది కమిషనరేట్ కాదండి, ఇది క్రైమ్ బ్రాంచ్, మీరు ఇక్కడ రాకూడదు, మీరు కమిషనరేట్ కొండి అన్నారు. మరి కమిషనరేట్ ఎక్కడ ఉంది అంటే జూబ్లీ హిల్స్ నెంబర్ 12 ఏదో చెప్పారన్నమాట వాళ్ళు. అయితే అది అవునో కూడా నాకు తెలియదు. బట్ నాకు లొకేషన్ వేరే వాళ్ళు అంటే వాళ్ళు ఏదో పతాంజరు అంటే అక్కడి నుంచి బస్ ఎక్కడ అటు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇటేమో కోటిగా అంటే ఏ తిట్టడం తిరుగుతుంది మేడం. ఎవరైతే ఎవరెవరో నాకు మిస్గైడ్ చేస్తున్నారు ఇక్కడ అడిగిన ప్రతి వాళ్ళు. అది కాక హార్న్స్ కూడా గట్టిగా ఉన్నాను. ఒకసారి మీరు ప్రాబ్లం క్లియర్గా చెప్పండి, ఏమైంది మీకు? ఒక పర్సన్ మీద కంప్లైంట్ పెట్టాను మేడం. ఓకే, అంటే ఎందుకని పెట్టారు? మిమ్మల్ని కొట్టారా ఏమైనా? ట్రబుల్ చేస్తున్నారు, ఇలా హార్న్స్ ఇచ్చేస్తున్నారు మేడం. గొడవ చేస్తున్నారా? హార్న్స్ మేడం, హార్న్స్ చూస్తున్నారు కదా. ఇదేంటంటే క్రైమ్స్ అంటే నేను యాజ్ ఎ ఫిట్నెస్ జర్నలిస్ట్గా కొంతమంది క్రైమ్స్ నేను మాట్లాడుతుంటాను అనమాట. అవి కోట్ల స్కామ్ల నుంచి, అలా కోట్ల స్కామ్ల గురించి మాట్లాడినాడు. వాళ్ళు 100,000 ఖర్చు పెట్టి ఇలాగ హార్న్లు కొడుతూ ఉంటారు. ఏంటంటే 100 పెట్రోల్ పోయిందే ఉంది, దారిలో పోతే హార్న్ కొడుతున్నారు. ఒక్కొక్కరిని 10,000 కూడా ఖర్చు పెట్టారు అనుకోండి, 100 మంది హార్న్ కొడుకోవచ్చు. 10 మంది హార్న్ కొడితేనే బుర్ర పాడైపోతే వాడికి. అలాంటి 100 మంది హార్న్ కొడుతున్నారు. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలని వేరే విషయం అయితే కోట్ల స్కామ్లు అవి వాళ్ళు చేసుకుని. నేను ఆ విషయాన్ని కంప్లైంట్ పెట్టాను. అయితే తెలిసిన వాళ్ళేమో మేడం వేరే వాళ్ళని అంటే వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు. లొకేషన్ ఏమో నాకు వస్తాయి హైదరాబాద్. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడ? ఇది మేడ్చల్ డిస్టిక్ మల్కాజ్గిరి నుంచే మాట్లాడుతున్నారా? ఇది కొండాపూర్ మేడం. మౌలాలి ఏరియా కొండాపూర్ మేడం. ఇది కొండాపూర్ బస్ స్టాప్లో ఉన్నాను నేను. ఎక్కడికి వెళ్ళాలో తెలియక కోటికి వెళ్ళే బస్సు అంటే కొండాపూర్ బస్ స్టాప్కి వచ్చాను నేను. మీరు ఇదివరకు ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? నేను అమీర్పేటలో ఇచ్చాను మేడం. అమీర్పేట మేడం. అమీర్పేట పిఎస్ లేదు, ఎస్ఆర్ నగర్ పిఎస్లో ఇచ్చారా? ఎస్ఆర్ నగర్, సారీ 2 హోటల్ ఎస్ఆర్ నగర్. ఓకే, ఎస్ఆర్ నగర్ పిఎస్కి కంప్లైంట్ ఇస్తారు. అయితే వాళ్ళు పట్టించుకోవట్లేదు మీకు, అంతేనా? పట్టించుకోవట్లేదని కాదు, ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అయినా కూడా హార్న్స్ ఆగలేదనమాట. అసలు కమిషనర్ గారితో మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్దామని చూస్తున్నాను. ఓకే, మేము చెప్తామా ఎస్ఆర్ నగర్ పిఎస్కి ఒకసారి చెప్తాము. మీరు అదే పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు కదా. అదే వాళ్ళు బట్ నేను అక్కడ ఉండట్లేదు కదా. ఇప్పుడు నేను వేరే లొకేషన్ మూవ్ అవ్వాలి. కమిషనర్ గారు కలిస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు అని చెప్పి. ఇప్పుడు మీకు ఏపీఎస్ నుంచి హెల్ప్ కావాలి? కొంచెం అంటే హైయర్ అఫీషియల్తో మాట్లాడితే బాగుంటుందేమో. కమిషనర్ గారు లాంటి వాళ్ళతో ఎవరితో హైయర్ అఫీషియల్స్ విషయంతో ఇప్పుడు మేము కంట్రోల్ రూమ్ నుంచి లోకల్ పిఎస్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాం. మేడం లోకల్ పిఎస్లో ఇవ్వలేకే కదా మేడం హైయర్ అఫీషియల్ కమిషనర్ లాంటిగా వాళ్ళు. సార్ మీరు కంప్లైంట్ చెప్పలేదు కదా, మీరు అడ్రస్ చెప్తే లొకేషన్కి వెళ్తా ఉన్నా. నిన్న ఒక లొకేషన్కి వెళ్ళా అదేనే నిజాం కాలేజ్ ఏదో అన్నారు. ఆ లొకేషన్లో కాదు మార్చేస్తారండి కమిషనరేట్ అన్నారు.
అది వేరే లొకేషన్ ఎక్కడ పెట్టాలని అడిగాను, ఎంత నుంచి ఇంకేమన్నా వేరే లొకేషన్ ఎక్కడ ఉంది? కమిషనరేట్ ఎక్కడ ఉందో కూడా తెలియకుండా పోయింది ఇక్కడ మన హైదరాబాద్లో అనే విషయంలో అడుగుతున్నా, ఇంకేం కాదు. ఇప్పుడు హైదరాబాద్లో అది కమిషనరేట్ ఎక్కడ ఉండాలి కాదండి. కదా సార్? చెప్పండి. ఇప్పుడు మీరు ఎస్ఆర్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చామంటున్నారు. అవును, ఇప్పుడు కొండాపూర్ ఏరియాలో ఉంటున్నా అన్నారు. ఉంటున్నా కాదు మేడం, వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆగా ఇక్కడ. మరి వేస్ట్ చేయడం, మనీ వేస్ట్ చేయడం ఫోన్ చేస్తున్నాను. ప్రజెంట్ మీకు ఏ పిఎస్ నుంచి కావాలో ఆ పిఎస్ కి ఇన్ఫార్మ్ చేస్తాం, వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళు హెల్ప్ చేయకపోతే అప్పుడు మీరు మేడం వెళ్ళండి. జస్ట్ హెల్ప్ చేయడానికి నేను ఎక్కడ ఉంటానో తెలియదు కదా, నా అమౌంట్ అయిపోయింది, నా దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియడం లేదు. ఒకసారి నా కమిషనర్ మాట్లాడాను అనుకోండి, నాకు క్లారిటీ వస్తుంది అమౌంట్ ఎందుకు అయిపోతుంది. మేము ఒకసారి మల్కాజ్గిరి పిఎస్ కి ఇన్ఫార్మ్ చేస్తాము. మీ పేరు చెప్పండి. దివాకర్ రావు కొట్టినారు. దివాకరా మీ పేరు? దివాకర్ రావు మేడం. దివాకర్ రావు. మల్కాజ్గిరి పిఎస్ నుంచి కాల్ వస్తుంది సార్, వాళ్ళతో మాట్లాడండి ఓకేనా? మేడం చిత్రగా లోకల్ పోలీస్ వద్దు, అండ్ లోకల్ పోలీస్తో మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. నాకు ఇక్కడ అమౌంట్ లేదు, తిరుగుతున్నాను అటు ఇటు, అంతమించి ఇంకేం లేదు. మీరు కమిషనర్ చెప్పారనుకోండి, ఒకసారి కాదు నేను వెళ్ళి కలుస్తాను, అంత నుంచి ఏముంది అక్కడ. ఇప్పుడు మీరు కలవడానికి వద్దంటున్నట్టుంది. ఇప్పుడు మీరు చెప్తున్న డిస్కషన్ కూడా ఇక్కడ నేను హార్న్లు కొడుతున్నా కూడా మీరు అందరూ సింపుల్గా డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడ నాతో. లొకేషన్ చెప్పట్లేదు మీరు, అసలు కమిషనర్ లొకేషన్ మాట్లాడేది వినండి సార్. లోకల్ పిఎస్ కి మేము ఇన్ఫార్మ్ చేస్తాం, వాళ్ళు కాల్ చేస్తారు, మీరు లోకల్ పిఎస్ వాళ్ళతో మాట్లాడండి. మేడం లోకల్ పిఎస్ వద్దు, నాకు కమిషనర్ గారితో మాట్లాడుతాను. ఇక కమిషనర్ గారు లొకేషన్ లొకేషన్ మాకు కరెక్ట్గా తెలియదు సార్. మేడం ఎంత మాట సార్, హైదరాబాద్ లొకేషన్ తెలియదు అంటే మనకి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి సార్, గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళండి ఓకేనా? నేను చేసి వెళ్ళాను కాబట్టి అది లొకేషన్ కాదన్నారు కాబట్టి మీకు ఫోన్ చేస్తున్నాను. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నిజాం కాలేజ్ చూసింది. నేను మాట్లాడేది వినండి సార్ ఒకసారి. మీరు లొకేషన్ గూగుల్లో చూసుకొని వెళ్ళండి. ఒకసారి మల్కాజ్గిరి పిఎస్ నుంచి కాల్ వస్తుంది, మాట్లాడండి ఓకేనా? మేడం థ్యాంక్ యూ సార్.